ఎనర్జీ. ఈ వరల్డ్ని నడిపించే ఎనర్జీ అందరికీ అవసరమే. బట్ ఎనర్జీ పుట్టించాలి అంటే అంత ఈజీ కాదు. బికాస్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నెయిదర్ బి డిస్ట్రాయిడ్ అకార్డింగ్ టు ద రూల్. కానీ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఎనర్జీని మళ్ళీ రీయూజ్ చేసే కేపబిలిటీ ఇస్తుంది. న్యాచురల్ సోర్సెస్ నుంచి ఎనర్జీ తీసుకొని ఈ వరల్డ్ని రన్ చేసే మన కేపబిలిటీ ఇస్తుంది. వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇప్పుడు ఇండియాలో ఉంది. దట్ ఈస్ 5 times larger than Paris. Shall we know about it a little? ఫ్రెండ్స్, ముందుకెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ జర్నీలో ఒక పార్ట్ అవ్వండి. మేము ఎప్పటికప్పుడు మీకు ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని తెస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఎక్కడుంది? ఇది ఖావ్డా, గుజరాత్లో ఉంది. ఖావ్డా, గుజరాత్ ఈజ్ హైలీ అండర్ డెవలప్డ్. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేదు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎక్సెప్ట్ అ పోర్టబుల్ టాయిలెట్. అండ్ ఆల్సో ఈ మేక్ షిఫ్ట్ ఆఫీస్ అంటే ఏదైతే ఆఫీస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ అయ్యాయో బ్యారన్ ల్యాండ్ మీద వాటిని కంటైనర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ కంటైనర్స్ని ఎప్పుడంటే అప్పుడు అక్కడి నుంచి మూవ్ చేసేయచ్చు. ఈ ఏరియా ఎంత అండర్ డెవలప్డ్ అంటే అక్కడ ప్లాన్డ్గా ప్లేన్స్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఎలాంటి రన్వేస్ లేవు. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్లాంట్స్ గ్రో అవ్వలేవు, యానిమల్స్ ఉండలేవు. ఇలాంటి ఏరియాలో అడానీకి ఒక పెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. గౌతమ్ అడానీ గారు, ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. బికాస్ హీఈస్ ద సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్. అండ్ ఆల్సో ఈ ఏరియాలో తను రెన్యూవబుల్ ఎనర్జీ రీకన్స్ట్రక్షన్ చేసే వెంచర్ని స్టార్ట్ చేసే ముందు ఈ ఏరియాలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఎవరికి తెలీదు అంటే మీరు నమ్ముతారా? ఇది విలేజ్ నుంచి 80 kilometers దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, సాయిల్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ సాల్ట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది శాండ్లో. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఎలాంటి హ్యాబిటేషన్ కానీ యానిమల్స్, ప్లాంట్స్ ఉండడానికి అనుకూలంగా ఉండదు. బట్ ఈ ఏరియాలో సెకండ్ బెస్ట్ సోలార్ రేడియేషన్ వస్తుంది మన కంట్రీలో ఆఫ్టర్ లద్దాఖ్. అండ్ ఇక్కడ విండ్ స్పీడ్ కూడా 5 times ఉంటుంది. నార్మల్గా ప్లేన్లో ఉండే స్పీడ్ కంటే విండ్ స్పీడ్ ఇక్కడ 5 times ఉంటుంది. సో ఇలాంటి లొకేషనే ఒక ఐడియల్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్కి సూటబుల్గా ఉంటుంది. ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, లొకేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఖావ్డా రీజన్ గుజరాత్లో ఉంది. ఈ ఏరియా చాలా బ్యారన్గా, డెసోలేట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ఎలాంటి చెట్టు, ఎలాంటి పక్షి, ఎలాంటి పశువు ఉండదు. ఈవెన్ చెప్పాను కదా, ఇక్కడ బేసిక్ అమ్యూనిటీస్ అండ్ ఆఫీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. కానీ ఈ ల్యాండ్ ఎంత బ్యారన్గా ఉన్నా సరే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి చాలా సూటబుల్ అయిన లొకేషన్ బికాస్ ఆఫ్ హై విండ్ అండ్ హై సోలార్ కెపాసిటీ. పాయింట్ నెంబర్ 2, రెన్యూవబుల్ ఎనర్జీ కాంబినేషన్. ఈ పార్క్ ఏదైతే ఉందో అది బోత్ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీని కంబైన్ చేస్తుంది. ఈ ఏరియాలో అబండెంట్ సన్లైట్ అండ్ చాలా గట్టి స్ట్రాంగ్ విండ్స్ రావడం వల్ల ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయి. కంటిన్యూస్గా సన్లైట్ పడుతూనే ఉంటుంది అండ్ కంటిన్యూస్గా విండ్స్ బ్లో అవుతూనే ఉంటాయి. కాబట్టి కంటిన్యూస్ క్లీన్ ఎనర్జీ జనరేట్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఇండియా మీద పడే బర్డెన్, ఎనర్జీ బర్డెన్ కొంచెం తగ్గుతుంది. ఫాసిల్ ఫ్యూయల్స్, కోల్, పెట్రోల్, డీజిల్ మీద పడే అంత ప్రెషర్ అంతా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ తీసుకుంటాయి. దానివల్ల మన ఇండియా గ్రో అవుతుంది. పాయింట్ నెంబర్ 3, అడానీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్. అడానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ మీద అప్రాక్సిమేట్లీ 1.5 lakh crores ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ మీద చాలా నమ్మకం ఉంది అండ్ చాలా డెడికేటెడ్గా ఈ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తున్నారు. ఈ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు అడానీ గ్రూప్ అంటే దే వాంట్ టు డూ సిగ్నిఫికెంట్ చేంజెస్. మనం ఇండియాలో ఎనర్జీని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాము, ఒక రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఒక కంట్రీ డెవలప్మెంట్కి ఎంత అవసరమో అడానీ గ్రూప్కి క్లియర్గా తెలుసు. కాబట్టి వాళ్ళు దీని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు.
అదే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎప్పుడైతే గ్రో అవుతాయో ఆ ఏరియాలో ఎకనామిక్ యాక్టివిటీ గ్రో అవుతుంది అండ్ అక్కడ రకరకాల జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి ఒక ఉపాధి దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 4, స్కేల్ అండ్ సైజ్. 538 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉన్న పార్క్ ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇది రఫ్లీ 5 times పెద్దది సిటీ ఆఫ్ ప్యారిస్ కంటే. ఈ స్కేల్ని, ఈ ప్రపోర్షన్స్ని ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ ల్యాండ్స్కేప్కి ఎందుకు బిల్డ్ చేశారో దానికి ఎన్నో రకాల రీజన్స్ ఉన్నాయి. బికాస్ ఒక ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటప్పుడు ఆ ఏరియా ఎంత పెద్దది, ఏ డైరెక్షన్ నుంచి ఫ్లో ఆఫ్ సన్లైట్ వస్తుంది, విండ్ వస్తుంది, ఎంత ఏరియా వరకు మేము దీన్ని క్యాప్చర్ చేయగలుగుతారు, అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెద్దదైతే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని కన్వర్ట్ చేయగలుగుతాము, ఇవన్నీ పారామీటర్స్ని కన్సిడర్ చేసే ఈ స్కేల్ అండ్ సైజ్ క్రియేట్ చేస్తారు. అదే కాకుండా ఇండియాస్ లార్జెస్ట్ ఎనర్జీ రెన్యూవబుల్ ల్యాండ్స్కేప్ మిలియన్స్ ఆఫ్ హోమ్స్, మిలియన్స్ ఆఫ్ బిజినెసెస్కి ఎనర్జీ సప్లై చేయగలుగుతుంది. దట్ టు క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎలక్ట్రిసిటీ. పాయింట్ నెంబర్ 5, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఈ పార్క్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కరెక్ట్గా, ప్రొడక్టివ్గా ఎలా వాడాలో దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ల్యాండ్లో ఉన్న సాల్ట్ క్వాంటిటీని తగ్గించి డీసలైనైజేషన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ సలైన్ వాటర్ పోర్టబుల్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కోసం మొబైల్ రిపేర్ షాప్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ ఇన్నోవేటివ్ వాటర్లెస్ రోబోటిక్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అంటే వాటర్ లేకుండా ఒక సిస్టమ్ని ఆర్ ఒక డివైస్ని క్లీన్ చేయగలుగుతాయి. అండ్ ఈ సోలార్ ప్యానెల్స్ ఎఫెక్టివ్గా మెయింటైన్ కావాలి అంటే ఇవన్నీ డివైజెస్ అడానీ గ్రూప్కి చాలా అవసరం. పాయింట్ నెంబర్ 6, ఓవర్కమింగ్ ఛాలెంజెస్ ఎవరికి రావు, అందరికీ వస్తాయి. కానీ ఆ ఛాలెంజ్ని ఒక పర్సన్ ఎలా ఫేస్ చేసి సక్సెస్ఫుల్ అవుతాడో ఆ పర్సనే హిస్టరీ రాస్తాడు. అండ్ టుడే అడానీ గ్రూప్ ఇస్ డూయింగ్ ద సేమ్. డిస్పైట్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్, ఎన్నో రకాల డస్ట్ స్టార్మ్స్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ల్యాండ్లో మొత్తం ఉప్పు ఉండడం, ప్రాజెక్ట్కి ఎలాంటి అమ్యూనిటీస్ లేకపోవడం, వర్కర్స్ అక్కడ రావడానికి సహకరించకపోవడం, ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ అండ్ ఎస్టాబ్లిష్ చేసింది అడానీ గ్రూప్. దీని కంప్లీట్ క్రెడిట్ ఆ గ్రూప్లో వర్క్ చేసే ప్రతి ఒక్క పర్సన్కి పోతుంది. బికాస్ వాళ్ళు ఈ సిచ్యువేషన్కి అడాప్ట్ చేసుకున్నారు అండ్ రెసిలియన్స్ చూపించారు, గివ్ అప్ అవ్వలేదు. ఎన్నో రకాల ప్లానింగ్స్, ఎన్నో ఏళ్ళ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ప్లానింగ్ తర్వాత ఒక స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ ద్వారా ఇక్కడ వచ్చే అడ్డంకులన్నీ తొలగించి ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా, రోబస్ట్గా అండ్ ఇండివిజువల్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. పాయింట్ నెంబర్ 7, ఒక ఫుల్ కెపాసిటీ పార్క్ ఉండాలి అంటే ఆల్మోస్ట్ 81 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలి యాన్యువలీ. ఈ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, ఈ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో అప్పుడు అది ఇండియాస్ నీడ్, అంటే మన ఇండియాకి ఎంత అవసరం ఉందో అంత ఎలక్ట్రిసిటీ పుట్టించగలుగుతుంది ఆ ప్లాంట్. ఆల్సో ఇక్కడ చేంజెస్ అవుతున్న క్లైమేటిక్ కండిషన్స్, కార్బన్ ఎమిషన్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ మీద పడుతున్న బర్డెన్ కూడా ఇండియాలో అది ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ అనేది తగ్గించగలుగుతుంది. ఇక్కడ జనరేట్ అయ్యే మోర్ దెన్ 81 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చాలా రకాల ఫాసిల్ ఫ్యూయల్స్ మిస్యూటిలైజేషన్ని తగ్గిస్తుంది. దానివల్ల ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ తగ్గుతుంది. దానివల్ల ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మిగిలి ఉంటాయి. మన ఇండియా ఒక గ్లోబల్ లీడర్గా ఎదగాలి. అదే అదానీ గ్రూప్ అంబిషన్, అదే అదానీ గ్రూప్ విజన్. దానివల్లనే వాళ్ళు ఈ వరల్డ్స్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ని కట్టించారు. దీని విజన్ అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియా 2030 కల్లా 500 GW ఆఫ్ ఎలక్ట్రిసిటీ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి జనరేట్ చేయాలి అని చెప్పేసి, ఫాసిల్ ఫ్యూయల్స్ కన్జప్షన్ తగ్గించి నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడి మనం ఎనర్జీ జనరేట్ చేయాలి అని చెప్పేసి అదానీ గ్రూప్స్ డ్రీమ్.
ఈ లాంగ్ టర్మ్ విజన్ ఏదైతే ఉంటుందో అది కంట్రీ సస్టైనబుల్గా ఉండడానికి, ఎనర్జీ పట్ల మనం సెక్యూరిటీ తెచ్చుకోవడానికి, ఎన్వైరన్మెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండడానికి అండ్ ఆల్సో ఇండియాని ఒక గ్లోబల్ లీడర్గా పొజిషన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్లో చాలా రకాల అడాప్షన్స్ ఉన్నాయి, ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ స్టడీ చేయడానికి వెళ్తామో ఎన్నో లోకల్ వెంచర్స్ స్టార్ట్ చేసే ఇన్స్పిరేషన్ వస్తుంది. మేబీ మనం ఇంత పెద్ద వెంచర్స్ మొదలు పెట్టలేకపోయినా కూడా ఈ ప్రాజెక్ట్ స్టడీ వల్ల మనకి ఎన్నో బిజినెస్ ఐడియాస్ వస్తాయి. రియల్లీ సన్ ఈజ్ ద బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ నౌ. విండ్ ఈజ్ ద బిజినెస్ బూస్టర్ ఆఫ్ ది వరల్డ్. మనం సన్ని, విండ్ని, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎప్పుడైతే వాడడం మొదలు పెడతామో ఈ ఎర్త్కి బర్డన్ తగ్గిస్తాం, ఈ ఎర్త్ని సస్యశ్యామలంగా ఉంచుతాం. And thank you Adani Group for taking a major step towards the environmental development in India. We are proud of you. Thank you friends. Please subscribe, like and share.